ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికే వందనాలు. మరి ఈరోజు ప్రారంభం నుంచి దేవుడు తోడై ఉన్నారు. మరి వాక్య భాగంలోనికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం ఉండకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే, మోషే యెహోషువను పిలిచి యెహోషువతో చెప్తూ ఉన్న మాట. మోషే యెహోషువతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నీ ముందర నడుచువాడు యెహోవా. ఇశ్రాయేలును నడిపించే నాయకుడు ఎవరు? మోషే. ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు సిద్ధపరిచిన నాయకుడు, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు మోషే. మోషే కొన్ని సంవత్సరాలు వారిని నడిపించాడు. దేవుడు ప్రమాణం చేసి వారికి స్వాస్థ్యముగా ఇస్తానన్న దేశానికి తీసుకొని వెళ్ళడానికి మోషే వారికి నాయకుడుగా ఉండి కొంతకాలం వారిని నడిపించిన తర్వాత మోషేకి మరణ దినాలు దగ్గరకు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో యెహోషువను పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండు. ఏదైతే నీకు దేవుడు స్వాస్థ్యముగా ఇస్తానో, మీరు ఏ దేశాన్ని అయితే స్వాధీనపరచుకుంటారని దేవుడు చెప్పాడో ఆ దేశానికి తీసుకువెళ్ళే వరకు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. మనము వెళ్ళి ప్రతి ప్రయాణంలో మనము ఏ పనికైతే వెళ్తున్నామో, ఎక్కడికైతే వెళ్తున్నామో, మనము ఏ పనికి వెళ్ళినా, ఏ పని మీద బయటకు వెళ్ళినా ముందుగా మనం చేయవలసింది ఏంటి అనంటే, ప్రార్థన చేసుకుని ముందు బయట అడుగు పెట్టాలి. ప్రార్థన చేసి ముందు బయట అడుగు పెట్టాలి. మనం ఒకవేళ ప్రార్థన చేసుకోకుండా వెళ్తే మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోయినట్లు ఉంటుంది. అదే మనం వెళ్ళే పని ప్రార్థన చేసి దేవుని పాదాల చెంత పెట్టి బయలుదేరి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఆ వెళ్ళే ప్రతి పని దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోషువతో మోషే చెప్తున్న మాట, సేవకుడు నాయకుడైన మోషే చెప్తున్నాడు, ధైర్యపరిచే మాటలు చెప్తున్నాడు. మనకు కొంతమంది మాటలు చెప్తారు, బలహీనపడే మాటలు, విశ్వాసంలో నుండి వైదొలిగే మాటలు చెప్తూ ఉంటారు. మనుషుల మాటలు మనం వింటే కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో నుండి పడిపోవచ్చు. మనుషులు చెప్పే మాటలు మనం వింటే బలహీన పడిపోవచ్చు. కానీ ఇక్కడ మోషే, మనము ఇతరులను ధైర్యపరిచే మాటలు చెప్పాలి. ఇతరులను ధైర్యపరిచే మాటలు, సాధ్యమైతే ధైర్యపరిచే మాటలు చెప్పు, లేకపోతే మెదలకుండా ఉండాలి. అంతేగాని బలహీనపరిచే మాటలు మాత్రం మాట్లాడదు. ఇక్కడ మోషే యెహోషువను బలపరుస్తున్నాడు. అంతవరకు మోషే నడిపించడం కొన్ని లక్షల మందిని నడిపించాలంటే ఎంత కష్టమో ఆయనకు తెలుసు. మన కుటుంబంలో నలుగురు ఉంటాం, మహా అయితే నలుగురు ఉంటారు. పెద్ద కుటుంబం అయితే ఒక 3-4 పిల్లలు అయితే ఒక పెద్ద కుటుంబం 5-6 ఉంటాం, అంతే కదా. అత్తమామలందరూ కలిసి ఉంటాం, 7-8 మంది ఉంటాం. వారిని నడిపించడానికి ఏ కుటుంబ యజమానులు ఎంతో కష్టపడిపోతూ ఉంటారు, అవునా కదా. ఏదైనా ఒకటంటే అందరూ ఒకే మాట మీద ఉండవు, అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. చాలా మందికి తెలియదు నడిపించడం ఎంత కష్టమో. నడిపించే వారికి తెలుస్తుంది, అవునా కదా. నడిపించే వారికి తెలుస్తుంది. మోషే నడిపించాడు. అంతవరకు కూడా సుమారు కొన్ని లక్షల మంది అండి, ఇంతమంది అని లేదు కానీ 6 లక్షల కాల్వలమే ఉన్నారంట. కాల్వలం అంటే యుద్ధము చేసే శక్తి గలవారే 6 లక్షల మంది ఉన్నారంట. యుద్ధం చేసే శక్తి గలవారు, యుద్ధం చేసేవారే 6 లక్షల మంది అంటే మరి వారి భార్యలు, వారి పిల్లలు కొన్ని లక్షల మంది అండి. మరి అలాంటి అన్ని లక్షల మందిని మోషే నడిపించాడంటే నడిపించడంలో ఎంత భారం ఉందో ఆయనకు తెలుసు. అందుకే కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో
అందుకే మరి అలా బాధపడతామే మనం. మరి కొన్ని లక్షల మందిని నడిపించాలంటే యెహోషువకి మనసులో ఎంతో కొంత భయం ఉంటుంది. అయితే మోషే చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. నీ ముందర నువ్వు జనులకు ముందు నువ్వు నడుస్తావు కదా, నువ్వే ఉన్నావు అనుకో, నీ ముందర ఎవరు నడుస్తున్నారు? నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా ఉంటారు. అంతేకాదు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నీకు మన ముందర ఆయన నడుస్తూ మనకు తోడై ఉంటాడు. ఈ రోజు దేవుడు మనకు తోడై ఉంటే జరిగే కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు తోడై ఉంటే, భక్తులకు తోడై ఉన్నారు. భక్తులకు తోడై ఉండడం వలన వారి జీవితాల్లో చూస్తూ ఈ రోజు బైబిల్లో నుంచి నేర్చుకున్నాం. మనుషులు మనకు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వివాహం చేసేటప్పుడు ఏం చెప్తారు పెద్దలు? వివాహం చేసేటప్పుడు ఏం చెప్తారు? ఒకరినొకరు ప్రమాణాలు చేపిస్తారు. ఏమనంటే, ఇప్పుడు వరకు మీరు ఇద్దరుగా ఉన్నారు, ఇక ముందు మీరు ఒకరిగా ఉండాలి, ఏక శరీరంలో ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా నువ్వు ఆమె నిన్ను విడిచిపెట్టకూడదని ప్రమాణాలు చేస్తాం. కానీ కొంతకాలానికి అవి ఏం చేస్తారు? మర్చిపోతాం. అందరూ ప్రమాణాలు చేసే హిందువులైనా, ఏ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వివాహం చేసేటప్పుడు వివాహకర్త ఖచ్చితంగా చెప్పిస్తారు ఈ మాటలు. మనం ఏం చేస్తామంటే ఆ ప్రమాణాలు మర్చిపోతాం, వదిలిపెట్టేస్తాం. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. తోడై ఉంటానని నీకు చెప్పి వాగ్దానం చేశాడా? ఖచ్చితంగా నీవు గమ్యం చేరే వరకు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యెహోషువతో, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మనిషి కాదు. ఆయన విడిచిపెట్టడానికి ఆయన దేవుడు. మనుషులు విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడైతే విడిచిపెట్టాడు. మరి దేవుడు కొంతమందికి, చాలా మందికి తోడై ఉన్నాడు. వారిలో కొందరిని మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా ఆదికాండము 21వ అధ్యాయంలోకి మనం వెళ్తే, ఆదికాండము 21వ అధ్యాయంలోకి మనం వెళ్తే 20వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం నుండి విలుకాడాయను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనకొక సందర్భాన్ని మనం చదువుకున్నాము. ఇక్కడ ఒక చిన్న వ్యక్తి మనకు కనబడుతున్నాడు. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేది. ఆ చిన్నవాడు ఎవరు?
విడిచిపెడతారు. తోడై ఉంటారని చెప్తారు, కానీ అంతవరకు వారు ఉండరు, తోడై ఉండరు. దేవుడు ఇక్కడ దేవుడైతే నిత్యము మనతో ఉండి మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆమె హాగరును ఆ పిల్లవాడిని కూడా నీడతిని ఇచ్చి హాగరును పంపివేశాడు. తర్వాత ఏం జరిగింది? ఆమె బెయేర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచుంది. కొంతసేపటికి కొంత సమయానికి ఆ తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. నీళ్ళు అయిపోయినాక ఇక బాధ మొదలైంది. ఎంతవరకు ఉంటాయి? ఆహారం లేదు, తీసుకెళ్ళిన నీళ్లు కూడా అయిపోయినాయి. అక్కడ పిల్లాడేమో చిన్న పిల్లాడు. ఈ చిన్న పిల్లవాడి బాధ నేను చూడలేననుకుని ఆయన ఒక పొద కింద పడేసి ఇంటి మీద దూరం వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. ఈ బాధ నేను చూడలేను. ఆ చిన్నవాడేమో ఆకలికి ఏడుస్తున్నాడు, తల్లేమో చిన్నవాడి బాధ చూడలేక ఏడుస్తుంది. దేవుడు అంటున్నాడు, దేవుడైతే విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఏ విధములైన సమస్యల్లో మనం ఉన్నా, నువ్వు తండ్రి అని పిలిస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. హాగరు ఏడుస్తుంది. ఈ బాధ, ఈ పిల్లాడి బాధ నేను చూడలేదని ఒక ఇంటి మీద దూరము, ఒక బాణాన్ని విసిరితే ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెళ్ళి కూర్చుంది. అప్పుడు దేవుని దూత హాగరుతో పిలుస్తుంది, హాగరు నీకేమి వచ్చింది? లేచి నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? భయపడకము, ఆ చిన్నవాడున్న చోటికి వెళ్ళు. ఆ చిన్నవాడి స్వరము నేను విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరము విని ఉన్నాడు. చిన్న పిల్లవాడి స్వరాన్ని దేవుడు విన్నాడు. మనం అందుకే మన పిల్లలు ఎక్కడ తీసుకురావాలి? మందిరంలో ఉండాలి. వారికి వచ్చిన రాకుండా వచ్చిన రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను చెప్పాను కదా గడిచిన దినాల్లో, వచ్చి రాని మాటలు మనం ఎంత ముందుగా విని 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 వారు ఏదైతే అది కొనిపెడతామో దేవుడు కూడా అంతే వచ్చి రాని ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. చిన్న పిల్లల స్తుతుల మూలంగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తారని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఆ చిన్నవాడి స్వరాన్ని దేవుడు విన్నాడు. వినంటున్నాడు, నీకేమొచ్చింది? నీ పిల్లవాడి స్వరం నాకు వినబడింది. దేవుడు విన్నాడు. వెళ్ళి లేచి చూడగానే ఆ చిన్నవాడిని లేవనెత్తి నువ్వు చేతితో పట్టుకో, ఆయన గొప్ప జనులుగా చేసేదనని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వదిలిపెట్టేశారు, ఆహారం లేదు, తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయింది. తల్లి కూడా బాగా చూడలేక చిన్నవాడిని ఒక దగ్గర పడేసి ఏడుస్తూ ఉంది. కానీ దేవుడైతే విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. చెప్తున్నాడు, అందరినీ గొప్ప జనముగా చేస్తాను. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ చిన్నవాడి మరుడు దేవుడు విన్నాడు. అప్పటి వరకు అది ఎడారి ప్రాంతం. బెయేర్షెబా అరణ్యంలో ఎడారిలో నీళ్లు ఉన్నాయా? ఉండవు. కానీ దేవుడు ఎడారిలో నీటిని పుట్టించాడు. హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళ్ళి చూస్తే 19వ వాక్యంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ముందు చూచి వెళ్ళి ఆ తిత్తను నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అప్పటి వరకు అక్కడ ఏమీ లేవు. ఎప్పుడైతే దేవుడికి ఆ చిన్నవాడి మన దేవుని సన్నిధికి చేరిందో, ఆ చిన్నవాడి మన దేవుని సన్నిధికి చేరిందో, ఎడారిలో నీళ్లు దొరకడం కష్టం. ఎడారిలో ఎక్కువ ఏముంది? ఇసుక దిబ్బలు ఉంటాయి, నీరుండదు. కానీ దేవుడు ఆ చిన్నవాడి మొరవిని ఎడారిలోనే నీళ్లను పంపించేశాడండి. ఎడారిలో నీళ్లు వెంటనే దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. అక్కడ నీళ్లున్నాయి, నీళ్లు కనబడి ఆ నీళ్లను కొద్దిగా తిత్తిని తీసుకెళ్లి నీళ్లతో నింపి తీసుకొచ్చి ఆ చిన్నవాడిని త్రాగనిచ్చాడు. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటి అంటే మనం చదివిన 20వ వాక్యం చూడండి ఒకసారి. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండను, అతడు పెరిగి పెద్దవాడై ఆరణ్యంలో కాపురం నుండి వెలుగాడాయి. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉన్నాడు, విడిచిపెట్టలేదు. ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇష్మాయేలును దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎక్కడైతే అసలు నీరు దొరకడమే కష్టం ఎడారిలో, కానీ అక్కడ రాయబడిన మాట మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండను. తర్వాత అంటున్నాడు, అతడు పెరిగి పెద్దవాడ ఆరణ్యంలోనే కాపురం ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యంగా లేదు? ఎడారిలో నీరే
కృప. దేవుడు తోడై ఉండటం బట్టే అది జరిగింది. హల్లెలూయా. మనం కూడా నమ్మాలి, దేవుడు తోడై ఉంటాడు మనకు ఖచ్చితంగా. మేము ఏ పని చేసినా అసలు ఈ రోజు మనకు తినటానికే లేదు అని దేవుడిని ప్రార్థించి, గొప్ప గొప్ప మిషనరీలు ఇప్పుడంటే అన్ని అందుబాటులో ఉన్నాయి, ఒకప్పుడు ఏమి అందుబాటులో ఉండేవి కాదు. పిల్లలను పెట్టుకుని హాస్టల్ పెట్టుకుని పిల్లలకు ఆహారం అందించే మిషనరీలు ఎందరో ఉన్నారు. ఒకరోజు మరి నేను మా నాన్న చెప్తుంటే విన్నాను, ఒకరోజు పిల్లలకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదంట. పిల్లలకు ఆహారం సమయం అయిపోయింది. ఆహారం సమయం అయిపోయేప్పటికి అందరూ ప్లేట్లు కడుక్కొచ్చుకుని ముందుకొచ్చి కూర్చోండి, లైన్లో కూర్చోండి అని చెప్పారంట. అందరూ చుట్టూ ప్లేట్లు తీసుకుని కడుక్కొని లైన్లో కూర్చుని అందరూ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి ప్రార్థన చేయండి అన్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నారంట. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలయ్యా, మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా, ఇది మాకు మీరు ఇచ్చిన మంచి ఆహారాన్ని బట్టి నీకే వందనాలు, ఇది లేని వారికి సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన ముగించి ఆమె అనేలోపు గేటు ముందు ఒక ఆటో వచ్చి ఆగిందంట. ఏమొచ్చి ఆగిందండి? ఆటో వెనకాల ట్రాలీలో ఏమున్నాయో తెలుసా? గొప్ప గొప్ప వారికి విందు చేయించారు. ఒక వివాహం జరుగుతుంది, అక్కడ పెళ్లి కుమారుడితో పెళ్లి కుమార్తెకు సంబంధించిన వారు చనిపోయారు, వివాహం ఆగిపోయింది. దగ్గరలో ఇక్కడ ఒక హాస్టల్ ఉందని తెలుసుకున్నారు, దేవుడు ఆహారం ఇక్కడికి పంపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. స్వార్థపూరితంగా మనుషులలాగా స్వార్థపూరితమైన ఆలోచనలు ఆయనకి ఉండవు. స్వార్థపరుడు కాదు ఆయన, అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఇష్మాయేలు దాసి కుమారుడిగా చూశారు, పనిదాని కుమారుడిగానే చూశారు, అందుకే కదా విడిచిపెట్టేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు అతనికి తోడై ఉండి అక్కడే, ఎక్కడైతే త్రాగడానికి నీరు లేవు అక్కడే స్థిరపడి అక్కడే కాపాడుకుని తన జీవితాంతం అక్కడే నివసించారు. దేవుడు తోడై ఉంటే జరిగే కార్యాలు ఇలా ఉంటాయి. మొదటిగా ఎవరికి తోడై ఉన్నారు? దేవుడు ఎవరికి తోడై ఉన్నారు? ఇష్మాయేలుకు తోడై ఉన్నారు. రెండవదిగా చదువుకున్నాం ఆదికాండంలోనే 28వ అధ్యాయము, ఆదికాండము 28:15 వాక్యాన్ని చదువుకున్నాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నీవు మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా చాలు. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతాడంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతాడు. ఎవరితో? యాకోబుతో మాట్లాడతాడు. ముందుగా దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? ఇష్మాయేలుకు తోడై ఉన్నాడు. రెండోది ఇక్కడ ఎవరికి తోడై ఉన్నాడంటే యాకోబు అంటే పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. ఏంటి? మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అన్న దగ్గర నుంచి తప్పించుకోవడానికి తల్లి ఏం చేసిందంటే, నీవు నీ మామ దగ్గరికి లాబాను దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళి లాబాను కూడా మోసం చేశాడు. లాస్ట్కి దేవుడి దగ్గరకు వచ్చేప్పటికి మోసపోలేదు, మోసం చేయలేదు, ఒప్పుకున్నాడు నిజాన్ని. నీ పేరేంటి అడగగానే ఏం చెప్పాడు? యాకోబు అని చెప్పాడు. యాకోబు అని అంటే నేను మోసగాడిని అయ్యా అని చెప్పాడు. అదే తండ్రి ఇస్సాకు నీ పేరేంటి అని అడిగితే నేను ఏశావుని అని చెప్పాడు. దీవెన కోసం నేను ఏశావుని అబద్ధం చెప్పాడు. కానీ పరమ తండ్రి అని దేవుడిని తప్పించుకోగలిగాడా? తప్పించుకోలేకపోయాడు. అక్కడ తప్పించుకొని తిరిగి అన్న బామ దగ్గరికి లాబాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అక్కడ రాత్రి అయిపోయింది. అక్కడ ఒక రాయిని తీసుకుని ఒక ప్రాంతంలో ఒక చోట ప్రొద్దుగుంకిపోయినందున ఒక ప్రాంతంలో ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే భూమి మీద నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ కలలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి అనంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. యాకోబు నిజానికి ప్రాణభయంతో పరిగెత్తుతున్నాడు. ఎందుకు? అన్నకు రావాల్సిన దీవెన తమ్ముడు దొంగతనం చేసేశాడు. అన్నకు
వెళ్తున్నాడు, భయంతోనే వెళ్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అతని హృదయాన్ని తెలిసిన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశానికి నువ్వే దేశం నుండి పారిపోతున్నావో నీ స్వదేశానికి మరలా నువ్వు రప్పిస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఆయన వెళ్ళిన ప్రతి ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు కూడా మొక్కుబడి చేసుకుంటాడు, నేను వెళ్ళుచున్న ఈ ప్రయాణంలో నాకు తోడై ఉండి తింటకు ఆహారంలో ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేసిన ఎడల మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు ఏ రాయినైతే నేను నిలిపానో ఆ రాయి దేవుని మందిరం. అంతేకాదు నాకు ఇచ్చిన 50లో 10వ వంతు నా దేవునికి చెల్లిస్తానని మొక్కుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో కూడా ఎన్నో మొక్కుబడి చేసుకున్నాం కానీ చెల్లించలేదు. అవునా కదా? ఎన్నో చేసుకుంటాం, సంవత్సరాలుగానే మొక్కుకుంటాం, కొన్ని సందర్భాల్లో చెల్లించలేము. యాకోబు, దేవుడు చెప్తున్నాడు, యాకోబు ఒంటరిగా వెళ్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. దేవుడు తోడై ఉన్నాడు అనడానికి నిదర్శన వాక్యాన్ని చూపిస్తాను చూడండి. 31వ అధ్యాయం 42వ వాక్యం. 31వ అధ్యాయం 42వ వాక్యం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండును. హల్లెలూయా. యాకోబు బయలుదేరి ప్రయాణం వెళ్ళిపోయాడు లాబానుంటికి. మామ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. 20 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్న ముఖం ఫస్ట్ యాకోబు రాగానే లాబాను ఏం చేశాడంటే ఎదురు వెళ్ళి తన మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని సంతోషించాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. నిన్న మొన్న ఉన్నట్టు లేదు ఆయన ముఖం. ఎవరి ముఖం? మామ ముఖం. లాబాను ముఖం లేదు, మారిపోయింది. ఎందుకు? దేవుడు యాకోబు వెళ్ళిన దగ్గర నుంచి లాబాను కూడా ఆశీర్వదించేశాడు. యాకోబు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు లాబాను ఆశీర్వదించాడు. యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదించాడు. ఆశీర్వదించి, అయితే నువ్వు నా ఊరికే కొలువు చేస్తావా అని అంటే, నీకు కొంత జీతం తీసుకో అంటే, జీతం ఫస్ట్ కుమార్తె కోసం మాట్లాడుకుంటాడు. నాకు అవసరం లేదు కానీ చిన్న కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. కానీ పెద్ద కుమార్తెని ఇస్తాడు. 7 ఏళ్ళు కొలువు చేసిన తర్వాత మరలా రాహేల్ కోసం మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. మరలా రాహేల్ నుంచి పెళ్లి చేస్తాడు. 6 సంవత్సరాలు మంద కోసం కొలువు చేస్తాడు. అయితే ఇలా 20 సంవత్సరాలు పూర్తయితే జీతం ఏమని మాట్లాడుకుంటారంటే, పొడలు చారలు మచ్చలు కలిగినవి ఏవైతే ఉంటాయో మందల్లో, గొర్రెలు మేకలు ఒంట్లు, ఈ మందల్లో అవి నీకు జీతం అవుతుంది లాబాను అంటే మామ యాకోబుతో చెప్తాడు. యాకోబుతో చెప్తే అవి అంతవరకు మచ్చలు పొడలు కలిగినవి ఎన్ని ఉంటాయి? కొన్ని అంటారు. అందుకే అలా చెప్పుకుంటాడు. అయితే దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు, యాకోబుకు తోడై ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈరుటకు కరుటకు వచ్చిన మందలు అన్ని పొడలు చారలు కలిగినవే ఏంటంటే, పొడవు చారలు మచ్చలు కలిగిన ఎవరి? యాకోబు. ఇవన్నీ తెలిసి ఆ కుమారులు, లాబాను కుమారులు లాబాను అనుకుంటున్నారంట, మన తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతా తీసుకుని సంపాదించుకుంటున్నాడు అనుకున్నారంట. అది యాకోబు విన్నాడు. లాబాను మొహం కూడా నిన్న ఉన్నట్టు లేదు. అందుకనే ఇక లాస్ట్కి తిరిగి మా ఇంటికి, మా స్వదేశానికి నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. అనుకున్న పరిస్థితుల్లో, అటువంటి సమయంలో ఇక్కడ ఆయన అంటున్నాడు, లాబాను కోసం ఇక లాబానుకు యాకోబు పైన స్వార్థం వచ్చేసింది. ఎందుకంటే లాబాను కంటే ఎక్కువ ఆస్తి సంపాదన అయిపోతుంది యాకోబుకు. ఏదిస్తే పోను అలా అని పొడలు మచ్చలు కలిగినవి ఎక్కువైంది కదా. ఈసారి పొడలు మచ్చలు లేనివి అంటే మరలా పెట్టినప్పుడు అవన్నీ పొడలు మచ్చలు లేనివిగా ఉంటుంది. దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు అనడానికి. అందుకని ఆ సందర్భంలో లాబానుతో అంటున్న మాట యాకోబు ఏంటి అనంటే, నిశ్చయముగా నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను ఒంటి చేతులతోనే నా ఇంటికి పంపించేవాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఎంత ఆస్తి, గొర్రెలు మందలు ఒంటెలు, ఈ మందలు దాసి జనాలను తీసుకుని నేను బయలుదేరుతున్నాను అని ఆ సందర్భంలో లాబానుతో చెప్తాడు. నిదర్శనం కనిపించిందా? దేవుడు ఏం చెప్పాడు? ఒంటరిగా వెళ్తున్నప్పుడు నేను నీకు
నీవు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా నేను నిన్ను అర్పిస్తాను అని దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా యాకోబు వెళ్ళి ప్రతి ప్రయాణంలో దేవుడు తోడై ఉండి అన్ని సంవత్సరాలు యాకోబుతో దేవుడు ఉండి తోడై ఉండి నడిపించి తిరిగి వచ్చేటప్పుడు ఎంతో ఆస్తిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. వెంట పెట్టుకుని వస్తుంటే లాభాలతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నా దేవుడు నాకు తోడై ఉండని అలా నా తండ్రి దేవుడు అబ్రహాము ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను ఈ రోజు వట్టి చేతులతోనే పంపించేసేవాడివి. దేవుడు తోడై ఉంటే అంతలా ఆశీర్వదిస్తాడు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. రెండవదిగా చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. 39వ అధ్యాయం, ఇది ఆదికాండము 39వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. చాలండి, హల్లెలూయా. ఇక్కడ యోసేపు మనకు కనపడుతున్నాడు. మొదటిగా ఎవరికి దేవుడు తోడై ఉన్నారు? మనం ధ్యానం చేస్తున్న మాటల్లో ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉన్నాడు. తాగడానికి నీళ్ళే లేని పరిస్థితుల్లో అటువంటి ప్రదేశంలోనే కాపురం నుండి అక్కడే దేవుడు స్థిరపరిచాడు. రెండవదిగా యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒంటరిగా వెళ్ళాడు. గొప్ప జనముతో గొప్ప ఆస్తితో సంపదతో తిరిగి దేవుడు స్వదేశానికి తీసుకుని వచ్చాడు. మూడవదిగా మనం చదువుకున్న ఈ మాటలో యోసేపు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యెహోవా అతనికి తోడై యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట ఉండెను. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నారు. యోసేపు ఎవరో కాదు, యాకోబు కుమారుడే. ఇందాక మనం చెప్పిన యాకోబు కుమారుడే. యాకోబు ఇష్టంగా ప్రేమించిన రాహేలు కలిగిన కుమారుడు. రాహేలు ద్వారా దేవుడు యాకోబుకు యోసేపునిచ్చాడు. అయితే ఈ యోసేపు అంటే తండ్రికి ఇష్టం, యాకోబుకి ఇష్టం. అయితే అందరికంటే కూడా ఎంతమంది అంటే 12 మంది. ఎంతమంది? యోసేపు 11వ వాడు. 12 మంది. ఈ 12 మంది కంటే కూడా యోసేపు దేవుడు ఎక్కువగా యాకోబు ఇష్టపడేవాడు. అందరికీ ఒక రకం పుట్టిస్తే ఇతనికి ఒక్కడికి ఒక రకమైన బట్టలు, విచిత్రమైన నిలువుటన్ని పుట్టించేవాడంట. ఇట్లా బట్టి అన్నలందరూ యోసేపు మీద పగ పెంచుకున్నారు, యోసేపు మీద స్వార్థం పెంచుకున్నారు. మేమందరం ఆయన పుట్టినవాళ్ళం కదా కాదా? కానీ యోసేపుని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నాడు అని తండ్రిని ఏమనలేక యోసేపు మీద కోపం పెంచుకుని తీసుకెళ్ళి ఒకరోజు అన్నలందరి దగ్గర అన్నలు అరణ్యంలో ఉంటే అక్కడకు యోసేపు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే, యోసేపు అక్కడికి వస్తే యోసేపుని తీసుకుని వెళ్ళి ఒక నీరు లేని గుంటలో పడేస్తారు. మన బట్టలు తీసేసి ఒక జీవిని చంపి ఒక దాన్ని చంపి ఆ రక్తాన్ని బట్టలు పూసి తండ్రికి చెప్తారు, నీ కుమారుడు చచ్చిపోయాడని చెప్తారు. నీరు లేని గుంటలో పడేశారు. అన్నలే, సొంత అన్నలే. తర్వాత మరలా వారిలో ఒకడే అంటాడు, వీడిని ఎలా ముట్టిగా పడేస్తే మనకి ఏమి ప్రయోజనం ఉంటుంది? తీసి ఎవరికైనా ఎంతకో కొంత అమ్మేద్దామని తీసి అక్కడ ఒకరికి అమ్మేస్తాడు. చివరికి యోసేపు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకళ్ళు కొనుక్కుంటారు. ఐగుప్తీయుడు వచ్చి కొనుక్కుంటాడు. అక్కడ అది పొతీఫర్ అనే వ్యక్తి కొనుక్కుంటాడు. ఆ పొతీఫర్ అనే వ్యక్తి ఇంట్లో యోసేపు ఉంటున్నాడు. యోసేపు ఒక బానిసగానే ఉంటున్నాడు. కొనుక్కున్నాడు
పనివానికి బానిసకి అధికారం ఇస్తారా? ఇస్తామా మనమైతే? కానీ యోసేపుకు ఇల్లంతటి మీద అధికారిగా నియమించాడు. అంతేకాదు దేవుడు అతనికి తోడై ఉండటం బట్టి మొదట ఇల్లుకి అధికారి అయ్యాడు, చివరికి ఆ దేశానికే అధికారిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానిగా దేవుడు ఆ దేశానికే ప్రధానిగా, ఐగుప్తు దేశంలో ఎక్కడైతే బానిసగా బ్రతికాడో అదే దేశంలో దేవుడు ఒక అధికారిగా ఒక ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండటం బట్టే ఇదంతా జరిగింది. హల్లెలూయా. మన జీవితాలలో కూడా మనుషులు మనకు తోడై ఉంటారని చెప్తారు కానీ విడిచిపెట్టేస్తారు. అవసరానికి ఆదుకుంటామని చెప్తారు, ఆదుకోకపోగా బలహీనమైన మాటలు మాట్లాడుతూ బలహీనపరుస్తూ ఉంటారు. కానీ మనుషుల మాటలు పట్టించుకోవద్దు. దేవుడి మాటలు, దేవుడు మనకు తోడై ఉంటే చాలు. దేవుడు మనకు తోడై ఉంటే ఇంకా ఎందరో భక్తులకు దేవుడు తోడై ఉన్నారు. వారిలో కొందరిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాము. ఇష్మాయేలుకు మొదటిగా ఎవరికి తోడై ఉన్నారు? ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉండటం బట్టి దాహము తీరడానికే నీరు లేవు అన్న ప్రదేశంలో దేవుడు స్థిరపరిచి అక్కడే గొప్పవారిగా దేవుడు చేశాడు. రెండవది, యాకోబు ఒంటరిగా వెళ్తున్నాడు. యాకోబుకు దేవుడు తోడై ఉండి ఒంటరిగా వెళ్ళి ఆయన తిరిగి గొప్ప ఆస్తితో సంపదతో తిరిగి మరలా స్వదేశానికి నడిపించాడు. మూడవదిగా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒంటరిగా ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుడు అతనికి తోడై ఉండటం బట్టి ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో అదే దేశానికి అధికారిగా దేవుడు నియమించాడు. మన జీవితాలలో అసాధ్యం అనుకున్న పనులు, అసలు ఇది చేయలేము, ఇక మన జీవితాలలో ఇది నీ వల్ల కాదు అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేతులకు అప్పచెప్పు. ప్రభువా, నేను వెళ్తున్న ప్రతి ప్రయాణంలో, నేను చేస్తున్న ప్రతి పనిలో మాకు తోడై ఉన్నాయను. నీవు మాకు తోడై ఉంటే ఏ బాధ మాకు ఉండదు. ఆయన తోడై ఉంటే జరగవలసిందంతా ఆయన చిత్తంలోనే జరిగించేస్తాడు. మన ఆలోచనకైనా కొన్ని సందర్భాలలో మనకు నష్టం కలిగించవచ్చు. దేవుని ఆలోచనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన ఆలోచన అయితే మనల్ని నడిపించవలసిన స్థానానికి, చేరవలసిన గమ్యస్థానానికే చేరుస్తుంది. ఆ రీతిగా భక్తులకు తోడై ఉన్న దేవుడు ఇష్మాయేలు, యాకోబు, యోసేపు, ఈ రీతిగా అబ్రహాము, ఇస్సాకు, చాలా మందికి బైబిల్లో దేవుడు తోడై ఉన్నారు. భక్తులకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండి మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడై ఉండి ప్రతిదీ సఫలపరిచి దేవుడు ముందుకు నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.